బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి నాగభూషణ్ తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మెంతాగా పిలువబడే ఈ తుఫాన్ను కాకినాడ తీరంలో 28వ తేదీన సాయంత్రం తీరం దాటుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అన్నారు. ఆ తీర ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారుతున్న క్రమంలో ఏర్పడే వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాబోయే 5 రోజులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు ఉదయం 5:30కి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారినది. వాయువు దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా రేపు ఉదయానికి ఏర్పడే అవకాశం ఉన్నది. దిశ మార్చుకొని ఉత్తర వాయు దిశగా కదులుతూ